రామ్నాథ్ గారు చెప్పండి, ఏమిటి పాలన ఎలా ఉండాలో చూపిస్తారట? మీకేమి ఆయన 15 ఏళ్ల 14 ఏళ్ల పాలన పైన మీకు ఒక అభిప్రాయం రాలేదు? ఇప్పుడు కొత్తగా ఆయన చూపించేది ఏముంటుంది? కొమ్మినేని గారు నిన్న కర్నూలు జిల్లాలో ఈ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని అనబోయి తననే అనుకున్నారా అన్న ఒక అభిప్రాయం అయితే ఒక మాటతో కలిగింది. అంతా సవ్యంగా నడుస్తూ ఉన్నప్పుడు ఒక కొత్త బిచ్చగాడు వస్తాడు, మొత్తం చెడగొడతాడు నడిచేదాన్ని కూడా అని అనేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పథకాలన్నీ అమలు అవుతూ ఉండేవి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని పథకాలు ఆగిపోయినాయి. ఈవెన్ ఇప్పటికే రైతులకు అందాల్సిన భరోసా కూడా ఆగిపోయింది, అమ్మఒడి ఆగిపోయింది. సో ఇప్పుడు చెడగొడుతున్న బిచ్చగాళ్ళు ఎవరు అన్న అభిప్రాయం కూడా ఇప్పుడు ప్రజల్లో కలిగే అవకాశం కూడా ఉంటుంది. 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలనుకున్నప్పుడు 1,00,000 అబద్ధాలు ఆడి అధికారంలోకి వస్తే తప్పేంటి అన్న సూత్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. నిన్న ఇంకో విషయం కూడా చెప్పారండి. 2 నెలలు అయింది నేను అధికారంలోకి వచ్చి ఏమీ చేయడం లేదని అంటున్నారు, నేను ఏం చేశానో మీ అందరికీ తెలుసు అంటున్నారు. అంటే ఏం చేస్తానో మీరంతా చూస్తారని కాకుండా నేను ఏం చేశానో మీ అందరికీ తెలుసు అని అంటున్నారు. అంటే 2014 నుండి 2019 వరకు నేను ఏం చేశానో మీ అందరికీ తెలుసు కదా అని ఇండైరెక్ట్ గా చెప్తూ ఉన్నారా? దానికి తోడు మన అసెంబ్లీలో అయితే సీరియస్ గా చెప్పారు, ఖజానా ఖాళీగా ఉంది, చాలా భయం వేస్తోంది అని చెప్పాడు. ప్రజలు కాస్త దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. కానీ నిన్న సరదాగా నవ్వుతూ చాలా హామీలు ఇచ్చాను చేయాలి, కానీ అక్కడ ఖజానా ఖాళీ ఉంది అంటూ నవ్వుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఇంకా మొత్తం ఇవన్నీ లైట్ తీసేసుకోండి మీరు కూడా అని ఒక సంకేతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. కేవలం అధికారంలోనికి వచ్చేసాం, ఇక ఏమి చేయకపోయినా ఏమి కాదు అన్న ఒక సిద్ధాంతానికి అయితే మూలంగా వాళ్ళు వచ్చేసారన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. ఇంకా ప్రధానంగా అడ్వర్టైజ్మెంట్లు, ప్రకటనలకు సంబంధించి సాక్షి మీడియా మీద వాళ్ళు ప్రచారం అయితే గట్టిగానే చేస్తూ ఉన్నారు. సాక్షి మీడియాకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో భారీగా ప్రకటనలు ఇచ్చారు అన్న ఒక ప్రచారాన్ని తీసుకెళ్లడం ద్వారా ఈ 5 ఏళ్లలో సాక్షి మీడియాకి ఎలాంటి ప్రకటనలు ఇవ్వకుండా దెబ్బ కొట్టాలి అని ప్రయత్నిస్తున్నారా అన్న ఒక అభిప్రాయం ఉంది. దాంతో పాటు ఒకవైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆంధ్రజ్యోతి పత్రికకు అనుకున్నన్ని యాడ్స్ ఇవ్వలేదు అని చెప్తారు. ఈనాడు పత్రికకు మేము ప్రభుత్వ ప్రకటనలు ఇస్తాము అంటే 1.5 ఏళ్ల ముందే మేము ప్రభుత్వ ప్రకటనలు ప్రచురించమంటూ అధికారికంగా ఈనాడు యాజమాన్యమే లేఖ రాసింది.